అందరికీ నమస్కారం. విజయ ఏకాదశి కథ. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆచరించిన వ్రతం. విజయ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈరోజు ఈ కథను విన్నా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు నశించిపోయి చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. ఈ విజయ ఏకాదశి గొప్పతనం గురించి పద్మపురాణంలో వివరించబడింది. మరి అంతటి మహిమాన్వితమైన విజయ ఏకాదశి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. విజయ ఏకాదశి మాఘమాసంలో వచ్చే ఎంతో శక్తివంతమైన, ఎంతో పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ ఏకాదశిని విజయ ఏకాదశిగా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఉపవాస దీక్షను తీసుకుంటారు. విజయ ఏకాదశి సమస్త పాపాల్ని హరించి పుణ్యాన్ని తెచ్చే మహిమాన్వితమైన రోజు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, శ్రీకృష్ణ, మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి పేరు ఏమిటి, దాని మహత్యం ఏమిటి చెప్పమని వేడుకున్నాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి. ఈ ఏకాదశి ఆచరించే వారికి ఎప్పుడూ విజయమే కలుగుతుంది. సమస్త పాపాలు హరింపబడతాయి. ఈ విజయ ఏకాదశి గురించి ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు నారదునితో బ్రహ్మదేవుడు ఇలా అంటాడు: నారద, ఎంతో పవిత్రమైన విజయ ఏకాదశి గురించి అడిగావు. ఈ ఏకాదశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. నీ ద్వారా సమస్త మానవాళికి విజయ ఏకాదశి గురించి తెలుస్తుంది. విజయ ఏకాదశి పవిత్రతను తెలిపే కథ చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఈ వ్రతాన్ని ఆచరించి విజయాన్ని పొందాడు. నారద, రామాయణంలో రాముడు 14 సంవత్సరాలు తపోవనములందు తిరిగాడు. అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై గోదావరి నదీ తీరంలో పంచవటియందు చాలా కాలం నివసించాడు. అక్కడ నివసించే సమయంలోనే రావణుడు మారువేషంలో సీతాదేవిని అపహరించాడు. శ్రీరాముడు సీతాదేవిని వెతుకుతూ ఉండగా మార్గమధ్యంలో మరణించడానికి సిద్ధంగా ఉన్న జటాయువు కనిపించి రామునికి సీతాదేవి వృత్తాంతం మొత్తం చెప్పి మరణించాడు. ఆ విధంగానే రాముడు సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడు లంకకు నిప్పు పెట్టడం, సీతామాత జాడ కనుగొనడం జరిగింది. హనుమంతుని మాటలు విన్న రాముడు సుగ్రీవుని అనుమతి తీసుకొని లంకపై యుద్ధానికి బయలుదేరాడు. వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని సముద్రం వద్దకు వచ్చాడు. సముద్రం అవతల లంక ఉంది. సముద్రపు విస్తీర్ణం చూసి రాముడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. సముద్రాన్ని ఎలా దాటాలి అని వానర వీరులతో కలిసి ఆలోచించాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణునితో, లక్ష్మణ, ఏమి పుణ్యం చేసి ఈ సముద్రాన్ని దాటగలం? ఈ సముద్రం మిక్కిలి లోతుగా ఉంది, నీటితో నిండి ఉంది. ముసళ్ళు, తిమింగలాలు, చేపలు మొదలైన జలజంతువులు మొదలైన వాటితో కల్లోలంగా ఉంది. సులువుగా దాటే ఉపాయం ఏమీ కనిపించడం లేదు అని అన్నాడు. దానికి లక్ష్మణుడు, అన్నా రామా, నీవు దేవాది దేవుడవు, పురుషోత్తముడవి. దాల్బిక మహర్షి అనే పేరు గల ఒక మహర్షి ఇక్కడికి దగ్గరలో ఉన్న ద్వీపంలో నివసిస్తున్నాడు. ఇక్కడి నుండి 4 మైళ్ళ దూరంలో ఆ మహర్షి యొక్క ఆశ్రమం ఉందట. ఆ మహర్షి అతి ప్రాచీనుడు. మనం ఆయన దగ్గరకు వెళ్తే ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడు అన్నాడు. అంతటా లక్ష్మణుని మాటలు విన్న రాముడు దాల్బిక మహాముని ఆశ్రమం దగ్గరకు వెళ్ళి అతన్ని దర్శించాడు. శ్రీ మహావిష్ణువును దేవతలందరూ ఎలా అయితే నమస్కరిస్తారో అలా రాముడు ఆ మునీంద్రునికి నమస్కరించాడు. ఆ మహర్షి శ్రీరాముని దివ్య రూపం చూసి ఇతను పురుషోత్తముడు, ఏ కారణం చేతనో విశేషమైన మానవ రూపాన్ని ధరించాడు అని మనసులో అనుకుని శ్రీరామునితో ఆ మహర్షి, రామా, నీవు ఈ విధంగా రావడానికి గల కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షితో శ్రీరాముడు, మునివర్య, తమ అనుగ్రహం వలనే ఈ సముద్ర తీరమున సైన్యముతో కలిసి ఉంటున్నాము.
ఈ సముద్రాన్ని దాటి లంకను రాక్షసులను జయించడం కోసమే వచ్చాను. మీ అనుగ్రహంతో ఈ సముద్రాన్ని దాటే ఉపాయం తెలుసుకోవాలనుకుంటున్నాను అని శ్రీరాముడు ఆ మహర్షితో అంటాడు. ఆ మాటలు విన్న మహర్షి శ్రీరామునితో, రామ, వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతాన్ని నీకు ఉపదేశిస్తాను. దానిని నీవు ఆచరిస్తే నీకు త్వరగా విజయం లభిస్తుంది. లంకను జయిస్తావు, రాక్షసులను సంహరిస్తావు, గొప్ప కీర్తిని పొందుతావు. ఏకాగ్రచిత్తమైన మనస్సుతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించు రామా. ఆ వ్రతం గురించి చెప్తాను, శ్రద్ధగా విను. మాఘమాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి విజయ ఏకాదశి అనే పేరు. ఈ ఏకాదశి వ్రతం నీవు ఆచరిస్తే నీకు విజయం తప్పక లభిస్తుంది. వానరులతో కలిసి సముద్రాన్ని దాటగలవు. కాబట్టి రామా, నేను చెప్పిన ప్రకారం నీవు సేనానాయకులతో పట్టుదలతో శ్రద్ధగా ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు. నీకు తప్పక విజయం లభిస్తుందని చెప్పాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు మహర్షి చెప్పినట్లే యథావిధిగా వానర సైన్యంతో కలిసి విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఈ వ్రతం పూర్తయిన వెంటనే రాముడు వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించాడు. లంకలోకి ప్రవేశించాడు. రావణుణ్ణి సంహరించి విజయాన్ని పొందాడని నారదునికి బ్రహ్మదేవుడు చెప్పాడని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి ధర్మరాజా, విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారికి జీవితంలో ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. ఈ వ్రతం గొప్పతనం గురించి స్కాంద పురాణం అలాగే రామాయణంలో కూడా ప్రస్తావించారు. విజయ ఏకాదశి రోజు ఉపవాస నియమాలు పాటించినా లేకున్నా ఈ వ్రత కథ విన్నా చదివినా కోరిన కోర్కెలు నెరవేరి సర్వ కార్యాలలోనూ విజయం సాధిస్తారని పండితులు చెప్తున్నారు. శ్రీరామచంద్రుడు ఆచరించిన ఈ వ్రతాన్ని ఆ తరువాత కాలంలో చాలామంది మహారాజులు ఆచరించి యుద్ధంలో విజయం సాధించారు. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చేపట్టిన పనిలో విజయం తథ్యం అని పండితులు చెప్తున్నారు. విజయ ఏకాదశి శుక్రవారం శ్రేయస్సుతో కూడిన రోజు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, వ్యాపారం లేదా కెరియర్లో పురోగతి వస్తుంది, సంబంధాల సామరస్యం కలుగుతుంది. పాత అడ్డంకులను తొలగించడంలో ఈ విజయ ఏకాదశి వ్రతం సహాయపడుతుంది. ఇలా విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఇక విధిపూర్వకంగా ద్వాదశి పారణ చేయాలి. ఈ విధంగా విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే మానవులకు తప్పక అన్నింటిలో విజయం కలుగుతుందని పద్మపురాణంలో వివరించడం జరిగింది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేని వారు తప్పక ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా వారి సమస్త పాపాలు పోయి 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందట. ఇక ఈ సంవత్సరం విజయ ఏకాదశి తేదీలు చూసుకున్నట్లయితే ఏకాదశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 12, గురువారం ఉదయం 11:32 ప్రారంభమవుతుంది. ఇక ఏకాదశి తిథి ముగింపు ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 1:30 ముగిస్తుంది. ఇక ఉదయ తిథిని పాటించేవారు ఫిబ్రవరి 13 శుక్రవారం నాడు ఉపవాసం ఉండాలి. ఇక ఉపవాస విరమణ విషయానికి వస్తే ఈ ఏడాది ఏకాదశి రోజే ద్వాదశి కూడా వస్తుంది. కాబట్టి పండితుల సూచన మేరకు ఫిబ్రవరి 13 సాయంత్రంలోపు పారణ చేయడం శుభప్రదం. పూజా విధానాన్ని చూసుకున్నట్లయితే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శుభ్రమైన బట్టలు ధరించాలి. విష్ణుమూర్తి ప్రతిమ ముందు దీపం వెలిగించి వ్రత సంకల్పం చేయాలి. శ్రీ మహావిష్ణువుకు ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. విష్ణువుకు తులసీ దళాలు అత్యంత ప్రీతికరం కాబట్టి విష్ణు పూజలో తులసీ దళాలు అత్యంత ముఖ్యం. తర్వాత వ్రత కథను చదవడం లేదా వినడం వల్ల పూర్తి పుణ్యం లభిస్తుంది. పూజ ముగిసిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని పంచిపెట్టాలి. ఈ వ్రతాన్ని నిష్ఠతో చేసేవారికి శత్రువులపై విజయం లభించడమే కాకుండా జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందట. ఈ వ్రతం కేవలం ఇహలోక సుఖాలే కాకుండా పరలోక మోక్షానికి కూడా మార్గం చూపుతుంది. చూశారు కదండి, ఈరోజు మనం విజయ ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.